కేశవ్ భట్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు వైద్యాన్ని అందించడానికి ట్రస్ట్ వ్యవస్థాపకులు కేశవ్ భట్ల శ్రీనివాసరావు చేస్తున్న సేవలు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. స్థానిక ధవళేశ్వరం జంకంపూడి సీతారత్నం కళ్యాణ మండపంలో గత నెల 25వ తేదీన జరిగిన ఉచిత మెగా మెడికల్ క్యాంపులో కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో కళ్లజోలు అవసరమైన 350 మందికి కేశవ్ భట్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేతుల మీదుగా శనివారం కళ్లజోలు పంపిణీ చేశారు. కేశవ్ భట్ల శ్రీనివాస్ చేస్తున్న సేవలను ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. కేశవ్ భట్ల మాట్లాడుతూ త్వరలో పేద మెరిట్ విద్యార్థులను చదివించే కార్యక్రమాన్ని కూడా ట్రస్ట్ సహకారంతో చేపడుతున్నట్టు వివరించారు. ధవళేశ్వరం ఇన్స్పెక్టర్ గణేష్, ట్రస్ట్ సభ్యులు చిటికెన వెంకటరమణ, బండారు శ్రీనివాస్, సుంకర చంద్రమౌళి, అన్నదాత నాగరాజు, కేశవ్ భట్ల, శ్రీమంత్, కర్రి జ్ఞానసాయిరెడ్డి, ప్రవీణ్, కడియం ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, ఎడ్ల మహేష్, ఆళ్ల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. కేశవ్ భట్ల ఇంటి పేరుతో పెద్దల పేరుతో ట్రస్ట్ ప్రారంభించి మనం చిరుద్యోగిగా ఉన్న దగ్గర నుంచి కూడా సేవారంగంలో ముందుకు వస్తూ ఉన్నారు. చాలామంది స్వచ్ఛంద సంస్థల ముసుగులో వ్యాపారాలు చేస్తారు. కానీ తన సంపాదనలో నుంచి కొంత శాతాన్ని వెచ్చించి 10 మందికి సేవ చేసే లక్ష్యం ఉంది శ్రీనివాస్ గారు. నేను ఎరుగున దగ్గర నుంచి అనేక సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు నేను కూడా పార్టిసిపేట్ చేశాను. పేదల కోసం వైద్య సహాయం అందించడంలోనూ, విద్యా సౌకర్యం కల్పించడంలోనూ వాళ్ళు చేసిన కృషి అమోఘమైంది. ఆయన రిటైర్ అయినా కూడా దాన్ని కొనసాగిస్తున్నారు. రైల్వే ఉద్యోగి అయినా కూడా ఆయన డ్యూటీకి వెళ్ళి వచ్చాక కూడా ఈ కార్యక్రమాలు చేసేవారు. అనేక మంది మిత్రుల సాయంతో, కుటుంబ పెద్దల పేరుతో వాటిని నిలబెట్టేలాగా. ఇవాళ నయనం ప్రధానం. కంటి చూపు లేదు, ఏమీ చేయలేము. సరైన సమయంలో పరీక్షలు చేసి సరైన విధానంలో వైద్యం చేయించుకోకపోతే అంధత్వం ప్రాప్తించే పరిస్థితి వస్తుంది. మంచి సంస్థ ఉండాలి. కేశవ్ భట్ల గారి సంస్థ లాంటి సంస్థలు ఉంటే ప్రజలకి ఏదైనా సహాయం చేసేదని ఉంటుంది. ఆ సంస్కృతి సంస్థలని మనం సహాయం చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సౌన్యంగా మనం చేస్తాం. ఇవాళ మీ అందరికీ ఉచిత కళ్ళజోడు పరీక్షలు చేయించారు. ఉచిత కళ్ళజోడు ఇస్తాము. తప్పకుండా వాడండి అమ్మా. ఎవరైనా సరే తప్పకుండా వాడండి. వాడకపోతే ఏమైందంటే పెరిగిపోతుంది, పట్టు చూపు తగ్గిపోతుంది. అలాగే శుక్లాలు వస్తే కూడా పరీక్షలు ఉచితంగా చేస్తారు. శుక్లాల పరీక్షలు కూడా ఉచితంగా చేస్తారు. కేశవ్ భట్ల చారిటబుల్ ట్రస్ట్ మొన్న 25న ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగిందండి. దాని నిమిత్తంగా కంటి పరీక్షలు నిర్వహించిన వారికి ఈరోజు కళ్ళజోళ్ళు ఉచితంగా ఇవ్వడం జరిగిందండి. దీనికి ముఖ్య అతిథిగా శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. వారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వారు చీఫ్ గెస్ట్గా వెళ్ళడం జరిగింది. వారు కళ్ళజోళ్ళు ఫస్ట్ వారితో ఇప్పించడం జరిగిందండి. అలాగే ఇక్కడ ఊరిలో ఉన్న పెద్దలు కూడా రావడం జరిగింది. మరి ఇప్పటి వరకు మేము సుమారు ఒక 75 క్యాంపులుగా నిర్వహించడం జరిగిందండి. గతంలో 1,25,000 కళ్ళజోళ్ళు ఇవ్వడం జరిగిందండి. మళ్ళా ఈరోజు ఇక్కడ 350 పైబడి కళ్ళజోళ్ళు ఇవ్వడం జరిగిందండి. ఇలాగే ప్రతి మంత్ 2 మంత్స్కి లేకపోతే 2 మంత్స్కి ఒకసారి ఎక్కడో ఇక్కడ స్లమ్ ఏరియాలో ఉన్న ఏరియాలోకి వచ్చి మెగా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంటుందండి. దీనికి మనకు తోడుగా జిఎస్ఎల్ వారు, అపోలో క్లినిక్ వారు మాకు ఎప్పటి నుంచో మేము చారిటీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మాకు సహకారం చేసి అందిస్తున్న పరహంస యోగానంద నేత్రాలయ వారు, ఎల్వి ప్రసాద్ అనుబంధన సంస్థ, అకిరా హాస్పిటల్లో డాక్టర్ ఎన్ ప్రభాకర గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో మేము ఒక మెగా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంటుంది.